guys, this is Vaishu and welcome back to my channel Vaishuvi. Hey guys, welcome to my channel Vaishuvi. Yeah, once again welcome back to my channel Vaishuvi. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం నేను సోలోగా ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. ఎక్కడికి ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమైపోతుంది. సో మేక్ షూర్ టు వాచ్ టిల్ ద ఎండ్. సో నాకైతే ఎర్లీ మార్నింగ్ 8:30కే ఫ్లైట్ ఉందన్నమాట. బట్ నేను ఇంకా లగేజ్ అయితే సర్దుకోలేదు. మా అత్తమ్మ మా మమ్మీ అయితే 2 days ముందు నుండే అరుస్తున్నారు సర్దుకో సర్దుకో అని చెప్పేసి. బట్ నేను సర్దుకుందాం లేదు 1 week నుంచి చెప్తున్నా. చూడండి ఎట్లా పెట్టుకుని చూడండి. యా, మా ఫ్రెండ్ అయితే 1 week నుండి పూజ చేస్తున్నాను సర్దుకో మళ్ళీ ఇంకేమైనా మర్చిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు అది ఇది అని చెప్పేసి. బట్ నేనే లేజీగా సరే సర్దుదాంలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇప్పుడు 11:56 అవుతుంది. నాకు మార్నింగే 8:30కి ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక 1 hourలో నా ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక 4 hours అన్న స్లీప్ ఉంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. సో 8:30కి ఫ్లైట్ కాబట్టి నేను అట్లీస్ట్ ఇంట్లో నుండి 6:30కి అట్లా స్టార్ట్ అయిపోవాలి. 6:30కే నేను స్టార్ట్ అవ్వాలంటే నేను 5 o'clockకే లేవాలి. సో చూద్దాం. నాకైతే అసలు 2-3 days నుండి కొంచెం స్లీప్ కూడా సరిగా లేదు. డార్క్ సర్కిల్స్ కూడా చూడండి ఎట్లా వచ్చాయో. సో ఫస్ట్ అయితే లగేజ్ అంతా సర్దుకొని ఎన్ని అవర్స్ పడుకుంటానో ఏంటో తెలీదు. బట్ చిన్న న్యాప్ అయితే కావాలి పక్కా, లేకపోతే జర్నీ అంతా డిస్టర్బ్ అవుతుంది నాకు. సో ఫస్ట్ అయితే లగేజ్ అంతా సర్దుకొని, నాకైతే క్లోత్స్ ఫోల్డ్ చేయడం అన్నా లగేజ్ సర్దుకోవడం అన్నా సరిగా రాదనమాట. అంటే ప్రాపర్ ఆర్గనైజింగ్ అయితే నేను చేసుకోలేను, నాకు అది అలవాట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మా మమ్మీ నాకు అన్నీ రెడీ చేసి పెడుతుండే. ఇంకా ఇప్పుడు నేనే అన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా నాకు అప్పుడప్పుడు కొంచెం మిడిల్లో హెల్ప్ చేస్తుంది అనమాట. థర్టీన్ వస్తుంది, అప్పుడేమో 12 వచ్చింది, అప్పుడేమో మళ్ళీ 13 వస్తుంది. గైస్ ఫైనలీ అలాగే చదువుకోవడం అయితే అయిపోయింది. 12 o'clockకి స్టార్ట్ చేసా. ఇప్పుడు 1 అవుతుంది. 1 hour పట్టింది అనమాట నాకు ప్యాక్ చేసుకోవడానికి. ఇంకా ఇప్పటికే నాకు నేనే హెల్ప్ చేశాను. మా ఫ్రెండే హెల్ప్ చేసింది. తనే పెట్టింది మొత్తం. యాక్చువల్లీ నేనేం పెట్టలేదు, ఊరికనే కూర్చున్నాను అనమాట. ఇది తనే పెట్టింది, నేను జస్ట్ ఇచ్చాను. ఎక్కడేది పెట్టాను. యా, మొత్తానికైతే ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు 1 అవుతుంది కదా. యా, 1 అవుతుంది. నేను ఇంకా 5 o'clockకి లేవాలి. సో 4 hours ఐ హ్యావ్ టు స్లీప్. మార్నింగ్ లేచిన తర్వాత నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఉన్నా కాబట్టి నాకు నిద్ర అంత ఇంపార్టెంట్ ఏం అనిపించదు. ఫ్లైట్ ఎక్కగానే పడుకుంటాను అనమాట. సో కనీసం ఈ 4 hours అన్నా నాకు నిద్ర పడుతుందో లేదో నాకు లేదు. నాకు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపించినప్పుడు ముందు రోజు నాకు అస్సలు నిద్ర రాదు. మీకు కూడా అట్లనే అవుతుందా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే రేపు ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే దాని ముందు రోజు అయితే అసలు నిద్ర కూడా పట్టదు. లిటరలీ ట్రావెలింగ్లో మాత్రం ఫుల్ పడుకుంటా. సో ఇంకా రేపు కూడా నాకు అదే అవుతుంది. ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత పడుకుంటా. హే గైస్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఒక 3 hours పడుకున్నాను. బట్ కాకపోతే ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ స్లీప్. చాలా బాగా నిద్ర పట్టింది. యూజువల్గా అయితే నాకు ఎక్కడికైనా వెళ్తున్నా అంటే నిద్ర రాదు. కాకపోతే నేను మాత్రం నిన్న చాలా బాగా పడుకున్నా, నిద్ర కూడా పట్టేసింది. ఇంకా అలారం మోగానే లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయాను అనమాట. నా ఫ్లైట్ వచ్చేసి 8:30కి. కాకపోతే నేను ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మా వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. ఒక్కదాన్ని వెళ్తున్నాను కదా, సో కొంచెం తొందరగానే వెళ్తే బెటర్ అని చెప్పేసి ఇంకా అందుకే ఐ హ్యావ్ టు స్టార్ట్ నౌ. ఇంక ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో లెట్స్ గో. అత్తమ్మా బాయ్. ఓకే. మా ఫ్రెండ్ గారు చూడండి ఎట్లా చేస్తున్నాడు. బాయ్ బాయ్. ఎక్కడికి? హలో, ఎక్కడికి సార్? వస్తావా నాతో? జున్నమ్మా వస్తావా? బాయ్.
ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. నేను ఇంకా మొత్తం బోర్డింగ్ పాస్ అవన్నీ తీసేసుకొని గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. నాకు ఇంకా ఫ్లై అవ్వడానికి టైం ఉంది. సో ఇంకా ఆ గ్యాప్లో వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆకలేసింది అనమాట. నేను నిన్న నైట్ కూడా సరిగా తినలేదు, అందుకే ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. గైస్ ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసిన. వచ్చే దారిలో కొంచెం లేట్ అయిందనమాట. మా డ్రైవర్ కొంచెం లేట్గా వచ్చిండు. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉండే, దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ కాకపోతే ఒక 5-10 minutes అటు ఇటు అయ్యింది అంతే అనమాట. చేసి ఫ్లైట్ కూడా ఎక్కేసిన. ఇన్ నెక్స్ట్ 2.5 hours నేను ల్యాండ్ అయిపోతాను అనమాట. సో ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడికి ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నేనైతే ల్యాండ్ అయిపోయాను అనమాట. ఎయిర్పోర్ట్లో దిగగానే నాకు ఒక అమ్మాయి నన్ను వీడియో తీస్తుంది. అదే క్లిప్ అనమాట ఇది. ఎందుకు ఈ అమ్మాయి నాకు వీడియో తీస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రణయ్ ధీమని చెప్పాడంట. యాక్చువల్లీ ప్రణయ్ ఢిల్లీ నుండి వచ్చాడనమాట, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా తర్వాత ప్రణయ్ దిగుతాడని నాకు చెప్పిండు. సో కాకపోతే నాకు సర్ప్రైజ్ చేయడానికి నాకన్నా ముందే వచ్చేసి ఈ వీడియో ప్లాన్ చేసిండు అనమాట. ఫైనల్లీ ఐ రీచ్ ద డెస్టినేషన్. ఎక్కడికి అని మీకు ఇంకా రివీల్ చేయలేదు కదా. సో ఎక్కడికి వచ్చానంటే నేను సిక్కిం అండ్ డార్జిలింగ్కి హాలిడేకి వచ్చాము అంటున్నాను కదా. ఇంతకీ నాతో ఎవరున్నారు అని రివీల్ చేయబోతున్నాను. లుక్ హూ ఈజ్ హియర్ ఆఫ్టర్ 90 days. సే హాయ్. ఎయిర్పోర్ట్ నుండి మేము డార్జిలింగ్కి వెళ్ళే రూట్లో మొత్తం ఇదంతా ఫారెస్ట్ అనమాట. సో వెళ్ళే దారిలో మాకు ఒక శివజీ మందిర్ కనిపించింది. సో అందుకే ఒకసారి దిగి దర్శనం చేసుకొని వెళ్దామని అయితే వచ్చినాం. త్రిపురంతకాలాయ కాళికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర్. గైస్ ఫైనల్లీ మేమైతే డార్జిలింగ్కి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుండి బాగ్డోగ్రాకి వచ్చాను. ప్రణయ్ ఏంటంటే ఆస్ట్రేలియా నుండి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుండి బాగ్డోగ్రాకి వచ్చాడు. మేము నార్మల్గా అయితే మేము యూజువల్గా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకుని ఉండే, దుబాయ్కి వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ప్రణయ్ది పాస్పోర్ట్ది కొంచెం రెన్యువల్ వల్ల మేము దుబాయ్కి వెళ్ళలేకపోయినాము. సో ఇంకా ప్రణయ్కి నేనేం చెప్పానంటే ఎవ్రీ టైం ప్రణయ్ ట్రిప్స్ అన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈసారి నాకు ఇవ్వు ఛాన్స్, మొత్తం నేనే ఫిక్స్ చేస్తా, ప్లేస్ అంతా నేనే సెలెక్ట్ చేస్తా అని చెప్పేసి ఈసారి నేనే తీసుకున్నాను అనమాట. సో ఈసారి మొత్తం డెసిషన్ అంతా నాదే అనమాట. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్ చూడాలి, అన్ని ఐటనరీ అంతా నేనే సెలెక్ట్ చేశాను. ప్రణయ్కి అసలు ఏది తెలీదు. మనం సిక్కిం వెళ్తున్నాము అండ్ డార్జిలింగ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఈ 2 places మాత్రమే తెలుసు అనమాట ప్రణయ్కి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నామని అసలు ఏది తెలీదు. మొత్తం నేనే డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే మేము స్టే చేయడానికి హోటల్ రూమ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుండి మాకు రేపటి నుండి మా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. చూద్దాం నేను డిసైడ్ చేసిన ప్లేసెస్ ప్రణయ్కి నచ్చుతాయా లేదా, ఎట్లా ఫీల్ అవుతాడో. ఎందుకంటే ఎవ్రీ టైం తనే నన్ను సర్ప్రైజ్ ఫీల్ చేస్తాడనమాట. ఏ ప్లేసెస్కి తీసుకుపోయినా కూడా అరే ఎంత బాగుందన్న ప్లేసెస్ అని నేను షాక్ అవుతూనే ఉంటా. సో ఈసారి ఆ ఛాన్స్ నేను తీసుకుందామని చెప్పేసి నేనే డిసైడ్ చేసా ప్లేసెస్. సో రేపటి నుండి మేము వెళ్ళే ప్లేసెస్కి ప్రణయ్ రియాక్షన్స్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో అంతకుముందు మేము వచ్చిన హోటల్ మా రూమ్ కూడా ఒకసారి మీరు చూడండి. కమ్.
రూమ్ చూపించే ముందు ఇంకో విషయం చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా ప్రణయ్ ఏం చూస్తాడంటే బెస్ట్ హోటల్ చూస్తాడు, బెస్ట్ వ్యూ ఉండాలని చూస్తాడు. సో అది నేను మైండ్లో పెట్టుకొని సర్చ్ చేసి మరీ ఈ హోటల్ అయితే డిసైడ్ చేశాను. రూమ్కి రాగానే వ్యూ చూపించగానే ప్రణయ్ అయితే ఫుల్ ఎగ్జైట్ అయిండు. ఈ రోజుకైతే సక్సెస్ అయిందనమాట. సో మీరు కూడా వచ్చి నా రూమ్ చూడండి. కమ్ విత్ మీ. దిస్ ఈజ్ అవర్ రూమ్ అండ్ లుక్ ఎట్ దట్ వ్యూ. Wait, I'll come. This is our balcony view. Again Kanchenjunga view. Zoom it, Nana. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో మీకైతే ఒక మంచి వ్యూ చూపిస్తా. నాతో పాటు రండి మీరు కూడా. సీ దట్ బ్యూటిఫుల్ హిల్స్. యూజువల్గా అయితే మనకి అంత విజిబిలిటీ ఉండదంట ఇక్కడ, ఎందుకంటే ఫాగ్తో ఉంటుందంట మొత్తము. ఈరోజు కొంచెం ఎండ్ ఉంది కాబట్టి మనకు ఆ మాత్రం కనిపిస్తుంది. దాని నేమ్ వచ్చేసి కంచన్గంజా. నాన్న కంచన్గంజానా? యా, ఓకే, కంచన్గంజా అంట. నేమ్ కొంచెం ఫన్నీగానే ఉంది, బట్ వ్యూ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి మనకి కంచన్గంజా ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి కైలాష్ పర్వత్ అది ఉంది కదా, అది ఉంటుందంట. బట్ మొత్తం అక్కడ ఫాగ్ ఉంది కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు. బట్ ఈ వ్యూ మాత్రం సో బ్యూటిఫుల్ ఉందన్నమాట. మాట్లాడిపోయాలి సో దట్ ఐ కెన్ సే సంథింగ్. నువ్వు అట్లా ర్యాండమ్గా నన్ను అడుగుతా. నానా, హౌ యూ ఫీలింగ్? దిస్ ప్లేస్ ఇస్ సో గుడ్. మంచిగా ఉందన్న చాలా. సో లెట్ మీ టెల్ యూ, యూజువల్లీ నాకైతే ఫుల్ షై. నేను కెమెరా కూడా మాట్లాడటంత ఓపెన్ పర్సన్ అయితే కాదు. ఐఎమ్ వెరీ టాక్టివ్ బట్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో యూజువల్గా వైషుక్ ప్రతిసారి ఎప్పుడు నేనే అన్నీ చేయడం అలవాటు అయిపోయింది. నేను ఈ మ్యారేజ్ యానివర్సరీ నుంచి వైషుకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అలవాటు చేద్దాం అనుకుంటున్నా. లేటర్ నో ద వరల్డ్. వాళ్ళ డాడీ వాళ్ళు ఎప్పుడు కూడా వెరీ చిన్న పాపలాగా పెంచేసరికి ఏం ఎక్కువ తెలీదు. సో ఈసారి నేనే అరేంజ్ చేస్తాను, నేనే ఆర్గనైజ్ చేస్తాను అంటే లెటర్ డూ అని వదిలేసిన. ఫస్ట్ డే వాజ్ సో అమేజింగ్. నాకు కైలాష్ పర్వతం అంటే ఫుల్ ఇష్టం. ఇట్ ఈస్ లుకింగ్ సంథింగ్ లైక్ దాట్. సో నా మనసు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ప్లేసెస్ కూడా యూ విల్ లవ్ దట్ ప్లేసెస్. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సో ఈ వీడియో ఎండింగ్ చెప్పేద్దాం ఇంకా. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇప్పటి నుండి మా ఇద్దరు వీడియోస్ ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మేక్ షూర్ టు వాచ్. ఇద్దరు వీడియోస్ ఏంది? ఈ వీడియోస్ ఇద్దరు వీడియోస్ అంటే మనం ఇద్దరం కలిసి ఉన్న వీడియోస్ వస్తూ ఉంటాయి అని చెప్తున్నా. నేను అదే చెప్తున్నా, ఎక్కువ నన్ను ఎందుకు. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషువి. బాయ్ గైస్.